కమెడియన్ వేణు సో మరి ఆయన ప్రతిష్టాత్మకంగా తీస్తున్నటువంటి సినిమా ఎల్లమ్మ. సో ఇంతకు ముందు వచ్చినటువంటి బలగం సినిమా ఒక చిన్న సినిమాగా వచ్చి ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరం కూడా చూసాం. సో ఆ సినిమా వల్ల ఇప్పుడు ఈ సినిమా మీద అంతకుమించి అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాను ప్రకటించి 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా హీరో ఎవరు అనే దాంట్లో మాత్రం ఒక క్లారిటీ లేదు. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వింటున్నటువంటి పేరు వింటే అందరూ కూడా షాక్ అవుతారు అంటున్నారు. మరి అసలు ఇంతకుముందు ఎవరిని అనుకున్నారు, ఇప్పుడు ఎవరిని అనుకుంటున్నారు, అది ఫిక్సా కాదా? సో ఖచ్చితంగా దిల్ రాజు గారు ఆయనకున్న బడ్జెట్లో అంటే ఒక సినిమాకి ఎంత పెట్టాలి ఎంత తీయాలని బాగా తెలిసిన వ్యక్తి. సో ఆయన బడ్జెట్లో ఒక డైరెక్టర్ని లాంచ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అతను సమర్థవంతుడయ్యి అంటే ఆయన ఇచ్చే బడ్జెట్లో తీసేయగలిగే డైరెక్టర్ అయితేనే ఆయన ఖచ్చితంగా లాంచ్ చేస్తారు అనమాట. అలా ఎంతోమందిని స్టార్ డైరెక్టర్స్ని లాంచ్ చేశారు, ఎంతోమంది కొత్త డైరెక్టర్స్ లాంచ్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే ఒక నమ్మకం ఇతను బాగా హ్యాండిల్ చేస్తాడు, మనం 5 కోట్లు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా బాగా తీసి పెడతాడు సినిమా అని బాగా నమ్మితేనే ఇన్వెస్ట్ చేస్తారు. అట్లా మరి ఒక కమెడియన్ ఒక జబర్దస్త్లో ఉండే సినిమాల్లో కమెడీగా చేసుకుని సో మరి వేణు గారు అయితే ఆయన ఒక డైరెక్టర్ అవుతాడని ఎవరు కూడా అనుకోలేదన్నమాట. ఆయన ఫ్రెండ్స్కి మాత్రం తెలుసు ఆయనలో ఉన్న టాలెంట్ ఏంటనేది. మరి సమాజానికి కూడా ఆయన బలగం సినిమాతో ఆయన ఏంటో చూపించుకున్నాడు. సో ఒక్క సినిమాతో అసలు పెద్ద పెద్ద డైరెక్టర్లు సైతం వణికిపోయేలాగా అంటే ఇలా కూడా సింపుల్గా తీయచ్చా, ఇలా తీసి ఇంత పెద్ద హిట్ కొట్టచ్చా అనే విధంగా తీసి చూపించారనమాట. సో ఆ బలగం రెస్పాన్స్ ఎలా ఉందనేది మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చూశారు. సో మరి ఇప్పుడు ఆయన రెండో సినిమా ఏంటి అని చెప్పి ఆ బలగం తర్వాత నుంచి కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. సో నాని గారితో ఎల్లమ్మ అనే సినిమా తీస్తారని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు. అయితే నాని గారు ఆయన ప్యారడైజ్ ఇంకా వేరే సినిమాలతో సుజిత్ గారి సినిమాలతో ఇలా బిజీగా ఉండి ఈ సినిమాకి అయితే ఆయన టైం ఇవ్వలేకపోయారు. అండ్ ఆయన రెమ్యునేషన్ కూడా చాలా ఎక్కువ అనమాట ఇప్పుడు, ఎందుకంటే నాని గారి మార్కెట్ కూడా 100 కోట్ల పైన ఉంది కాబట్టి. సో మరి ఈయనతో తీసి మరి దిల్ రాజు గారు ఇచ్చే బడ్జెట్లో రావాలంటే నాని గారు రారు. సో తర్వాత ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఎవరున్నారు అన్నప్పుడు మరి నితిన్ గారితో ఫిక్స్. నితిన్ గారు కూడా కెరీర్ కొంచెం డౌన్లో ఉంది, ఇప్పుడు ఈ సినిమా హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా మరి దిల్ రాజు గారు కూడా రెడీగా ఉన్నారు ఆయనతో ఎల్లమ్మ తీయడానికి అని చెప్పి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా రేపే షూట్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా మాట్లాడారు. కానీ మరి తమ్ముడు సినిమా ఫెయిల్యూర్ తర్వాత మరి నితిన్ గారు మార్కెట్ పైన అంత ఇన్వెస్ట్ చేయడం కూడా ఆయనకి సర్దుబాటు కాలేదనిపించి మరి ఇంకెవరిని చేయాలి ఎవరిని చూడాలని చెప్పి మళ్ళీ మన రీసెంట్గా కిష్కిందాపురితో హిట్ అందుకున్న బెల్లంకొండ గారిని చూశారు. మరి ఆయనతో కూడా ప్రాజెక్ట్ అన్నారు. ఇక ఆయనతో కూడా కాదు, ఇవన్నీ హీరోలు ఎవరు లేరు. సో ఇంకా ఫైనల్గా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గర ఆగారనమాట. సో ఆయన ఇప్పుడు దాకా ఎక్కడ యాక్ట్ చేయలేదు, మరి ఆయన్ని దీంట్లో పెట్టాలి, ఆ ఎల్లమ్మ ఆయనకు సరిపోతుందని చెప్పి భావిస్తున్నారంట. మరి ఆయనతో బాగా చర్చలు జరిపి వేణు గారు ఒక కొలిక్కి తీసుకొస్తారా, ఇంకా ఆయనే ఫైనల్ అంటున్నారు హీరోగా. మరి దేవిశ్రీ గారిని హీరోగా జనాలు యాక్సెప్ట్ చేస్తారా, ఈ బలగం వేణు గారు నెక్స్ట్ దిగిపోయే ఎల్లమ్మ సినిమా ఎలా ఉండబోతుంది. సో దాంట్లో హీరో ఎవరైనా సరే ఖచ్చితంగా ఆయన మీద నమ్మకంతో అయితే ఆడియన్స్ సినిమాకి వెళ్తారు. మరి దిల్ రాజు గారు దేవిశ్రీ గారిని ఒప్పించి ఈ సినిమాలో ఆడియన్స్ని ఒప్పించే విధంగా సినిమా ఉంటుందా, దేవిశ్రీ గారిని కన్విన్స్ చేస్తారా అనేది తెరపైన చూడాలి.